అలా బాగా గుర్తు చేశావు రాధా. అందుకే మన పూర్వీకులు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? సంసారము సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన చిరచిరములు పడబాకిన మాత్రమే కాదు రాదా, అందులో ముత్యములు రత్నములు కూడా దొరుకుతాయి. అట్లనే రాధా, భార్య అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పడం రాధా. కాలు ఎత్తినతోనే కాంతుని మెదు సంచారం రామ
రామా ఇక ఏమన్నా ఉన్నదా? కోపం వచ్చింది రాదా? ఇంతలోనంత కోపమా? అవును ఏమన్నానది? ఉన్నది ఉన్నట్టు అన్నది. ఇంతవరకు మా ఆడవారి గురించే మాట్లాడుతుంటే ఇక మీ మగవారి సంగతి ఏమిటా అని వాడు నీకెంది రాదా? సమాజంలో మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు నాదా. అర్థాంగలక్కి అయినట్టి లాలిని ప్రభయించి దాసిగా కలదువారు వాటికి చిరమురాదు వెళ్ళారుకే తీర్చువారు. మడుగుగా తెలగిల్ల వాసి ధర్మభక్తియందను మంచి కలదువారు. అమ్మా ఇంకను పొలతి నూనె కృష్ణవారు కోటల పట్ల గలక్కిలో కోటలను తీర్చువారు. కలులు అగినులు కీలు కలుజబతులు గలరు రాధా. పురుషులలో నిజము ఇచ్చారు అందరికీ కదా నాదా. భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధన పాలు చేయక రూపవతి నాదా, రూపవతి రూపవతి తరచుగా అందుకే నాదా భగవంతుడు నన్ను మాటమాటి పరిశోధన పాలు చేస్తే చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా. అంతకంటే నాకు ఏమి కావాలని చెప్పండి. గిరినానా అప్పుడే ఏదో సంతోషిస్తున్నావు. మరి కాలం అవిచ్ఛిన్నమైనది ఒక్కరకు చేయగలది. ఏమో చూడాలా ఈ యవ్వనము ఈ సౌందర్యము ఈ బాలిదీపములు ఈ సిరి సంపదలు భోగభాగ్యములు అత్రైశ్వర్యములు ఏవియను శాశ్వతము కాదు. హరిశ్చంద్రో నలో రాజా పురుపుత్ర భగవ వీరాజ్యం జగత్య చక్రవర్తిన ఆ పురాణ పురుషుడు ధీరోదత్తులు ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని సైతం ఇది మొదలగా ఆవహించి సర్వనాశనం కనుక ఇక మన విత్తరాదా నీ హరిశ్చంద్రు
తీసుకో అన్నా నేను ఇందులో ఎన్ని పద్యంలో కాలేదు. ఇంకా నేనంటే పద్యపడతా ధర్మ ఘట్టంలోనే ఉన్నాము. ఆయనను మీ రాక నేను ఇంత ఆలస్యమైనదేమన్నా? ఏమైందమ్మా? అయ్యయ్యో ముందులకు మంచిది కదా అని మనసు తరిసేసుకొని ఆ పాటన మరలా లోపలికి పోయి నీ వదిన రెండు తిట్టి పై పట్ల దండమని వేసి కలబడి మనల ప్రయాణమై వేదికమ్మలోకి వచ్చింది కదా. మరి యొక్క దుస్సహనమా ఏమి మిత్రమా? ఏమీ లేదు మిత్రమా, నమ్మి నాంచారమ్మా చుట్టకుండా చేత పుచ్చుకొని చక్కగా వచ్చిన మిత్రమా. అంతలో రెండు దుశ్శేఖనంతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేస్తూ చక్కగా వచ్చింది. కానీ దుశ్శేఖన బలం మూరుకుపోవడా మిత్రమా? అదే మిత్రమా, ఏటి కడుకొచ్చేసరికి నా వాడు మాయమైనా అయినను మీ నాయన గారు పట్టణమంతా విడిచి ఏది ఆవల కాపురం ఎందులకు పెట్టినారు. కానీ ప్రతిదినము వచ్చిపోవు మా వంటి వారముగానున్నదయా. అంతా మొత్తు బద్దలన్నట్టు అరువగా పడవ వాడే వాకలో నుండి ఆవల పడవేసినారు. కానీ ఏమి లాభం మిత్రమా? దాని తల్లి ఒత్తు ప్రతిన విశ్లేషణ బలము దయ్యమవలే మరలా మిత్రమా ఎంతేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా. అదేమిటి మిత్రమా, నీవు వినవలసినది ఏమినూ మిగిలిపోలేదయ్యా. అదిగో ఇంకను నిన్నటి పతివ్రత ధర్మ చట్టములు విన్నాము. అవి మించిపోయినందులకే ఇంత వ్యాకుల పడుతున్నది మిత్రమా. పతివ్రత ధర్మ చట్టములని శీలకే పరిమితము కదా. పురుషులవే ఎదురుగా అని నా అనుమానపు మిత్రమా. వేరేవాడా అనుమానమా? నా నిమిత్తమనపటివా? నా భార్య ఉపదేశించిన మిత్రుల ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నారు? పనులకు చెప్పడమే కదా మిత్రమా. చాలా చక్కగా చెప్పింది మిత్రమా. ఇతరులకు మంచు నిల్పగా మిత్రమా, ఇతరులకు మంచు నిల్పగా ప్రతిపాదును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గడపగా ప్రతిపాదును నీతి శాస్త్ర పారంగతుడే. మీ ఆయన చిలక పలుకులు ఆవలవనవించను కానీ పురాణము కానీ అదనుడు రూపసి చెప్పని వాడు ఎత్తైన పద్యము మిత్రమా. తరువాత మెల్లగా వల్ల వేసిన కానీ అంటే పండు వలిచినట్టు అర్థమంతయు విడిచి చెప్పు మిత్రమా. మిత్రమా, అరటి పండు ఒలిచి నోట్ల పెట్టి చెప్పినారు. బాగా శ్రద్ధగా నాలుగు మిత్రమా. భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపి కానిము, అవివేకి కానిము, వివేకి కానిము, మోడుడు కానిము, మూఢ భావుడు కానిము, భార్య ఎల్లవేళలా భర్తను సేవింపలేనని ఈ పద్యం యొక్క భావం.
ఓహోహో మహానుభావుడు ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అతడు ప్రతిదీనులతో పడదోసి పట్టెడు పంచదార నోట దొరకకపోయినా ఈ పద్యము వినిపించిన మా ఇంటి దాని నోరు మరీ లేవు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాం. ఎన్నో పెళ్లి పెళ్ళాం మిత్రమా? 3వ పెళ్లి పెళ్ళాము. అయ్యో 3వ పెళ్లి పెళ్ళాము. కంటే కాదుల పేరు అవి నాకు రావు మిత్రమా. భర్త ఎంత కురీపి అయినను భార్య అతను కాలు కడిగి ఎత్తిన చల్లుకొని చేరవలసినదని పురాణమిస్తూ ఘోషిస్తున్నాం. దానికి ఇంత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడు తేలవలను మిత్రమా. అదే వచ్చిన చిక్కమ్మా అందువల్లనే దానికి అంత అదరిపాటు అయినను ఎప్పటి అడంగులుగా మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాటులు జారిపోయినవి, ఎక్కువ సిగ్గు లేట కలిసిన పని పాటలు మంట కలిసిన పనికి మాలని వేషములు రద్దలకి ఎక్కిన లాభాంతము సీమలు దాటి సిద్ధాంతము ఇంత ఏలా ఇంకా కొంతకాలం ఇచ్చిన నడిచేందులో మిత్రమా మగవారి నోట మన్నే నాన్నగారు ఎదురుకు స్వయంగా ఎంతనగా మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు. ఏమై ఉంటుందో ఏమో. మంట కలపటకమ్మా ఇందాకటు నా శకున మహత్యమే. నేను శీఘ్రముగా కరస్థానములకు పోవాలి. అయ్యో దేవుడా, ప్రొద్దు వాలలేదు, భోజన ఆయాసము తీరలేదు. అప్పుడే ఏమి తొందరపని ఆ సన్నమైన మిత్రమా మరేమి లేదు మిత్రమా. నాన్నగారు నీవు ప్రత్యేకంగా వ్యాపారం అంతా ఇవి నా మీద విడిచి నాను ఏదో విశ్రాంతిగా చెప్తున్నానగా అందరికీ శీఘ్రముగా రమ్మని కరస్థానం ఆజ్ఞాపించండి మిత్రమా. అలాగే సరే మిత్రమా